అందరికీ నమస్కారం అండి. యాదగిరిగుట్ట అన్ని కాలాల్లో చక్కటి వాతావరణం కలిగి ఆహ్లాదకరమైన ప్రదేశం. పూజలు, అభిషేకాలు, వివాహాలు రోజుకు 5,000 నుంచి 8,000 వరకు. సెలవు రోజుల్లో ఇంతకు రెట్టింపు భక్తులతో కళకళలాడే యాదగిరిగుట్ట గురించి. పురాణాల ప్రకారం ఋష్యశృంగ మహర్షి మరియు శాంతాదేవి కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక. ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఋషి చేసిన మహా తపస్సు ఫలితమే ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలిసింది. సింహం ఆకారంలోని గుహలో యాదమహర్షి చేసిన తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచారట. క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి నిత్య పూజలు అందుకుంటారు. త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నరసింహుడు ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని స్థల పురాణం. జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, శ్రీ లక్ష్మీ నరసింహ రూపాల్లో ఋషికి దర్శనమిచ్చిన స్వామి లోక కళ్యాణార్థం భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రపంచంలోని మొట్టమొదటి రాతి దేవాలయం ఈ